ఓపెన్ చేయి చైనా అందరిది సేమ్ 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 మాది చిన్నది వెయిట్ ఎక్కువ నాది వెయిట్ తక్కువ బ్రో. చైనా టౌన్ గోల్డ్ షాపింగ్కి వచ్చాం. గోల్డ్ షాపింగ్కి బ్యాంకాక్లో బెస్ట్ ప్లేస్ చైనా టౌనే. నాకు ఎలా తెలిసింటే నేను యూట్యూబ్లోనే చూసాను, అందుకే ఆ షాప్ చూసాను రా యూట్యూబ్లో. అంతా ఎర్రగా ఉంటుంది కదా గోల్డ్ షాపింగ్ షాప్స్ అంతా. ఎర్ర క్లాత్లో గోల్డ్ 23 క్యారెట్స్ గోల్డ్ దొరుకుతుంది. ఎంత ప్రైస్ చూద్దాం. ఆల్రెడీ పటాయాలో చూసాం కానీ కొనలేదు, ఎక్స్చేంజ్ రేటు ఆ రోజు ఎక్కువ ఉంది. ఒకవేళ ఈరోజు చూద్దామని చెప్పి డౌన్ అవుతుందని ఈరోజు వెళ్తున్నాము గోల్డ్ షాపింగ్. లెట్స్ గో అండ్ సీ ద ప్రైస్. చూసుకొని అంత తప్పకుండా ఉందో చూసి ఉండొచ్చు కదా. చూడ ఉంది కదా, వెయిట్ ఉంది. నేను ముట్టుకుంటేనే నన్ను ఎక్కుతా ఆడబోల్లా. నేను ఏం చేసేది కరం ఉంది. 70,200 ఇంటూ 3 అది వేసింది. దీన్ని ఇంటూ 2.5 ఈక్వల్స్ టు 7,25,000. నెంబర్ గుర్తుపెట్టుకోండి. 5,26,700 గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నారు? రేడ మేక్ చేస్తారా? ముందర జిప్లో అరే స్వామి ఏందిరా? చెప్పండి స్వామి. ఉండు బ్రో, నా ఒకటి కాదు అన్నీ కనపడ్డాంలే. పాస్పోర్ట్ పెట్టినారా మొత్తానికి? అది చెప్పు. పాస్పోర్ట్లో పెట్టలేదే ఏంద్రా? ఇప్పుడు పాస్పోర్ట్ లేకుండా ఫస్ట్ రూమ్ పోదామండి. నాకు కూర్చొని చూడు, మొత్తం క్యాష్ బయటికి తీసి చూడు. పాస్పోర్ట్ పెట్టలేదా? పెట్టుంటానే, లేకపోతే దాంట్లో ఉండి బయట పెట్టేస్తున్నామా? పెట్టుంటే ముందర పెట్టుంటాము, లేకపోతే రూమ్కి వెళ్ళి ఎత్తుక్కోవాలి. డబ్బు ఇరికిచ్చినాము బాగా గట్టిగా. పాస్పోర్ట్ అర్జెంటుగా టెన్షన్తో చచ్చిపోతానేమో. ఫస్ట్ ఏంది కాంట్రాక్ట్ దేశం పిలుచుకొచ్చారు ఈడ. ఈ ఆవేశంతోనే అయిపోతుంది. ఆవేశం, టెన్షన్ 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 బాత్రూమ్ టెన్షన్. నేను ఈడ చూడు, గోల్డ్ షాపింగ్కి వెళ్ళి గోల్డ్ కూడా చూసి కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్కి వెళ్ళి జిప్ ఓపెన్ చేయాలి. క్యాష్ తీసేయడానికి కాదు, పాస్పోర్ట్లు తీసేయడానికి. పాస్పోర్ట్ కనపడ్డా వాళ్ళు లేడా టోటల్గా? పాస్పోర్ట్ లేదు బ్యాగ్లో. ఏమైందని చెప్పి టెన్షన్ పడి పరిగెత్తుకుంటూ రూమ్కి వచ్చాం. ఈ టుక్టుక్లో మళ్ళీ ఇది ఒక 500 బొక్క. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్తాను పాస్పోర్ట్లు ఎత్తుకొని. సార్ గారి పాస్పోర్ట్ మర్చిపోయి. నేను కాదు ఫ్రెండ్స్, మొత్తం కాన్సెప్ట్తోనే మొత్తం పాస్పోర్ట్ బ్యాగ్ అని చెప్పి చేతికి ఇచ్చా. లోపల పాస్పోర్ట్లు ఉన్నాయి లేదు చూడాలి కదా. బ్యాగ్ మాత్రం ఎత్తుకొని పాస్పోర్ట్స్ అని చెప్పి తిరుగుతున్నాడు. అలా అయింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ షాప్కి వెళ్తాను గోల్డ్ తీసుకోవడానికి. ఫస్ట్ ఈ కార్డు బంద్ చేసి క్లోజా కార్డ్ ఏంద్రా? ఆపోజిట్లో ఉంటుంది పాప. యాక్చువల్గా అయితే ఈ గోల్డ్ షాప్స్లో అసలు ఇండియా వాళ్ళకి వాల్యూవే ఇవ్వడం లేదు. మేము దగ్గర 5 to 6 షాప్స్ లోపలికి వెళ్ళాము. జస్ట్ అసలు మాకు చూపించడం లేదు. సరే అని చూపించే టయానికి ఎంత ప్రైస్ అని అడిగితే ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ 5,000 బాత్స్ మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి మమ్మల్ని పంపించేశారు ఒక 2 షాపుల్లో. అయితే నార్మల్ ఎక్కడైనా బయట కంట్రీస్ వాళ్ళు అయితే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మరీ పిలిపించి మరీ చూపిస్తున్నారు ఓపిక్గా. మన ఇండియన్స్కి అస్సలు వాల్యూ లేదు. అండ్ ఇంకా లాస్ట్ షాప్ ఇదే.
అప్పటికి క్లోజ్ చేస్తున్నారు. మేమే లాస్ట్ క్లోజ్ చేసేసారు లోపల. ఇంకా మేము బిల్లింగ్ వేసుకొని బయట వచ్చాము. 20 గ్రామ్స్ చైన్ తీసుకున్నాం ఇంకా లాస్ట్కి. వీళ్ళు కూడా ఏమి రెస్పెక్ట్ ఏమి ఇలా, ఇంకా అట్లీస్ట్ వీళ్ళు చైన్ బ్రో రా బ్రో. కొనుక్కొని నీ దాంట్లో పెడతారు బ్యాగులు అంతే. How many? 1,37,000 Thai baht. Okay. ఇంకా మా దగ్గర గోల్డ్ షాపింగ్ చేసి మొత్తం థాయ్ కరెన్సీ అంతా అయిపోయింది. ఇంకా మా దగ్గర ఐఎన్ఆర్ తెచ్చుకున్నాము ఎందుకన్నా మంచిదని చెప్పి. ఇంకా ఒక 1 lakh ఐఎన్ఆర్కి ఎక్స్చేంజ్ చేసుకుంటే 37,000 థాయ్ బాట్స్ వచ్చింది. అంటే మనకి పడిన ఎక్స్చేంజ్ రేట్ ఎంతో తెలుసా? 2.7 ఆల్మోస్ట్. ఇక్కడ తీసుకుంటే బొక్క. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇండియా నుంచే ఎక్స్ట్రా క్యారీ చేస్తే ఎంతో బెటరు. ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్నాంలే అనుకుంటే మాత్రం చాలా లాస్ అవుతారు. ఆల్మోస్ట్ ఒక 1 lakh 5,000 6,000 డిఫరెన్స్ లాస్ ఉంది. వాడు రూట్ చూసుకుంటాడు. ఉండరా సామె నువ్వు. Soi 5 soi 3 soi 1 สมมุติซอย1 right okay How much? 300 150. Just now came from here. Take 200. 200. okay 200 ఎక్కు. మమ్మల్ని అట్టి ఫోన్ ఇద్దా ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. బిస్కెట్ అది ఉత్తుకి ఏదైనా నాకు బిస్కెట్ టైప్ బిస్కెట్లు తిన్నావు. చూడండి మీరు ఎట్లా గోల్డ్ షాపింగ్ చేసి ఇప్పుడే అన్బాక్సింగ్ నాదే. దిస్ ఇస్ ద హర్ష చైన్ గోల్డ్ చాన్ సూపర్ లాంగ్ ఉంది ఆ అంటే చైన్. వేసే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు నేనేనా? ఇంకోటి ఓపెన్ చేయి. ఇది నేను కొని చేయను, వీళ్ళు కొని చేయను. ఓపెన్ చేద్దాం. నువ్వే నాకు నువ్వు రారా, నీకు వేస్తాడు రారా. పెళ్లి చేసుకున్నావా? నువ్వే నాకు సరిపోతుంది. చిన్నది కదా బ్రో, అది సరిపోయింది. లాగు యాడ్ సరిపోయింది బ్రో. తలకాయ పోతుంది. నేను చెప్పను కూడా చెప్పా. కొద్ది ముందు అనిపోయింది. బ్రో నాకు వెళ్తుందేమో ఒకసారి అయ్యే. నీకు కూడా పాదలే బ్రో. నువ్వు అందుకే నాకు ఆ చైన్ ఇచ్చే బా. ఈ చైన్ నువ్వు పెట్టుకోబా. నాకు ఓపెన్ నీకు నువ్వేనా? సరే కట్టుబా. వెనకాల పెట్టి కడతా. ఏం కట్టినా నేనే దాంట్లో చేయి నేను అదంతా. ఇది ఊరికి అదింతే రే బాబు రామా, నీది అన్బాక్స్ చేద్దాం రా. ఓపెన్ చేయి. రారా ఫస్ట్ రా చేసుకోండి రా. నీకు వెళ్ళిపోతుంది రా, నీకు తీయాల్సి మళ్ళీ. చూస్తా ఈయన కానీ పొడుగు చేయించారా? సరిపోయింది. ఈజిప్ట్ మమ్మీ మాత్రం వేస్తా ఇద్దరేనైనా. వాళ్ళకి బంగారు షాప్ నాకు ఇచ్చే బ్రో. నాకు నచ్చలా. నా మెల్లో ఉండేది. నాకు అది ఇచ్చేసాలి సింపుల్. సరే ఏ ఫస్ట్ చెప్తా. తాళి కట్టినప్పుడు కూడా ఇంకా ఆలోచించలేదురా? లే పైకి లే. మెల్ల ఇట్లా అరే లోపల వేసి షర్ట్ గుండి తీరానైనా నారాయణ అది చూడ అప్పుడే అరిచేసి ఇస్తారియా మాకు. నాకు ఎట్ట తిరిగి మంచిదే వస్తుంది. అందుకే నాకు అది ఇచ్చే బ్రో. నాకు ఇది నచ్చలా. అది వేసుకోలేదు బ్రో. నా చైన్ ఆడా చైన్ దీన్ని ఓపెన్ చేయి. చైన్ నువ్వు అందరిది సేమ్. నాకు లాంగ్ మాది చిన్నది వెయిట్ ఎక్కువ, నాది వెయిట్ తక్కువ బ్రోస్. కానీ అన్యాయం చేయలేరు వీళ్ళ వల్ల. అయ్యో నీకే ప్రతిసారి అన్యాయం. ఏం చేస్తావు?
నాకు మెడకు పట్టలేదు బ్రో ఈ చైన్ యాక్చువల్లీ మీరే నాదే కానీ నాకు మెడకు పట్ల అందుకని ఎక్స్చేంజ్ చేసుకున్నాం బ్రో ఫైనల్ షాపింగ్ అయిపోయింది గోల్డ్ షాప్. అరుణాచలం సినిమాలో అరుణాచలం కాదు